మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అన్న మరిపల్లి రవణ మరియు ఇక్కడ చీరభరతాన్ని బహుజన నాయకులు వీళ్ళందరి నాయకులతో కలిసి అప్పుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత గత 2 సంవత్సరాలకు గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కింద పడేసి ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇలానే ధర్నాలు రాస్తారోకోలు దీక్షలు చేయడం జరిగింది. అప్పుడు మందకృష్ణ మార్గ గారు ఇక్కడికి వచ్చి కాశీ విగ్రహాన్ని పెట్టిస్తా అన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ విగ్రహాన్ని పెట్టిస్తా అన్నది, దానికి ప్రొటెక్షన్ కల్పిస్తా అన్నది. ఇవన్నీ ఏది కాలేదు. మళ్ళీ ఇది రెండోసారి 2025లో ఇది దాదాపు ఇది మూడోసారి ఈ ధ్వంసం జరిగింది. అది గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు చేసినప్పటికీ అది ఒక భావజాల వ్యాప్తిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంగా మాత్రమే మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న బీసీ వాదం బలంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. బీసీల ముఖ్యమంత్రి కావాలని, బీసీలకు రాజ్యాధికారం రావాలని, బీసీలకు రాజ్యాధికారం వస్తేనే దేశం యొక్క సమస్యలు, ఆర్థిక అసమానతలు, మూఢనమ్మకాలు, ఆచారాలు పోతాయని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి భావజాలాన్ని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంగా మేము అందరం భావిస్తున్నాం. ఈ విగ్రహ ధ్వంసం అనేది ఇప్పటికైనా ప్రభుత్వము అధికారికంగా ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నిలబెట్టి మా యొక్క బీసీల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బంధువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేసి ప్రభుత్వమే ఏర్పాటు చేసి మా ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి మేము అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా కేడల ప్రసాద్ నేను వివిధ ప్రజా సంఘాలతో కలిసి వివిధ పార్టీలకు అతీతంగా ఇక్కడ అన్న ఎమ్మెల్యే కాంటెస్టెడ్ పుష్ప సతీష్ అన్న వచ్చి బీజేపీ పార్టీ నుంచి 40వ డివిజన్ కార్పొరేటరు మన మరిపల్లి రవాణా ఉన్నాడు, మాధవ్ సురేష్ అన్న ఉన్నాడు, మన బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం బీసీ జేఏసీ ఆల్ ఇండియా ఓబీసీ నుంచి ఇక్కడ మన తిరునాడి శేష్ అన్న ఉన్నాడు, ముమ్మూరి రామారావు గారు బీసీ బోధన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అలాంటి పెద్ద పెద్ద నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క ఆలోచన ఒక్కటే, మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి శిక్షించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ జిల్లా కన్వీనర్గా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే తాడిత పీడిత బహుజన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, ఏదైతే అట్టడుగు వర్గాలు, దళిత కుటుంబాలు, ఏదైతే పేదరిక లైన్కు దిగువ ఉన్నటువంటి జాతుల కోసం జ్యోతిరావు పూలే కొట్లాడి విజయం సాధించడం జరిగిందనేది ఈ సమాజానికి అంతా తెలిసిన విషయమే. ఏదైతే అన్నగారి ఇంతకుముందు మాట్లాడిన సందర్భంగా ఒక ముచ్చట చెప్పడం జరిగింది. ఇంత ఉవ్వెత్తున బీసీ ఉద్యమం లేస్తున్నటువంటి క్రమంలో బీసీ ఉద్యమాన్ని అణచడానికి, బీసీలను అణగదొక్కడానికి ఈ ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రలో భాగమే ఈరోజు మన నాయకుడు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది అందులో ఒక భాగమని సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ మన వెనుకబడ్డ జాతుల కోసం, వెనుకబడ్డ ప్రజల కోసం కృషి చేసినటువంటి నాయకుల విగ్రహాన్ని ఇలా అక్రమంగా ధ్వంసం చేయడం ఇది దుశ్చర్య అని ఈ సభాముఖంగా ఖండిస్తా ఉన్నా. వాళ్ళని ఏ రోజుకైనా మట్టిలో కలుపుతాం మేము అని గుర్తుపెట్టుకోవాలి. బహుజనులు బీసీ ఉద్యమం వ్యాప్తి జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇవాళ చూస్తే ఇక్కడ పూలే విగ్రహాన్ని ఇప్పటికి 2 సార్లు పలగొట్టిల్లు. ఇది 2వసారి. మొదటిసారి 2-3 సంవత్సరాల కిందట ఈ పూలే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మేమంతా బీసీ ప్రజా సంఘాలుగా ఖండించి మళ్ళీ ఇక్కడ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. మళ్ళీ ఈసారి ఇక్కడ పూలే విగ్రహాన్ని పదే ఇక్కడ పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే నిజంగా ఇది బీసీ ఉద్యమాలను కించపరచడమే, ఈ దేశంలో ఉన్న బహుజన ఉద్యమాలను కించపరచడమే. చదువు చెప్పి పేదలకు
ఆశ్రయం కల్పించిన జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను మనం ధ్వంసం చేస్తున్నామంటే మీరు ఎంత పిరిగి పంద చర్య ఇదని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా వెంటనే ఇదే చోట ప్రభుత్వం ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నాయకులు, లీడర్లు, ప్రజాస్వామ్య సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే చోట ఖచ్చితంగా పెద్ద ఎత్తున కాంస్య విగ్రహం పెట్టాలి. ఎందుకంటే ఈ దేశ అత్యధికుల మహాత్ముడు జ్యోతిబా పూలే. అటువంటి జ్యోతిబా పూలే విగ్రహాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారంటే సిగ్గుమాలిన చర్య. షేమ్. ఇటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళకు నాన్ బెయిలబుల్ వారెంట్ కింద వాళ్ళని ఖచ్చితంగా ఇదొక విద్రోహ చర్యగా, సంఘ విద్రోహ చర్యగా పరిగణించి వాళ్ళని నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి జైల్లో తోయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. జై పూలే, జై భీమ్.